హలో ఫ్రెండ్స్, నా పేరు శనగా. రివ్యూ మొదలు పెడదామా? అయ్యా నమస్తే, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి మన హిప్హాప్ తమ్మిది నటించిన పీటీ ఉషా హీరోయిన్ గా నటించింది కాశ్మీరా ప్రదేశి. మూవీ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుద్ది. ఆ నార్మల్ థింగ్ ఎప్పుడు చూస్తుంటే రెగ్యులర్ స్టోరీగా అనిపిస్తుంది. కాకపోతే వెళ్ళే కొద్దీ మనకి మూవీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. నాకైతే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. తమిళ డబ్బింగ్ మూవీ అయినా కూడా సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా, ప్లస్ డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్ స్టోరీలోకి వస్తే మన హీరో ఒక స్కూల్లోని పీటీ సార్. ఆ పీటీ సార్ ఒక మేడం లవ్ చేస్తారా, మేడం ఎవరో కాదు, కాశ్మీర పరదేశి పీటీ సార్ కాబట్టి చిన్నపిల్లలతో చిన్న కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంటది. అంటే హీరో స్కూల్ పిల్లల కోసం ఒక ఐడియా ఆలోచించి ఒక మ్యాజిక్ వాళ్ళని ఒక వాల్ తయారు చేస్తాడు. దాంట్లో ఏమైనా సమస్య ఉంటే రాయొచ్చు అని చెప్పేసి. అయితే పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా సమస్య వచ్చినా వాళ్ళ మీద రాస్తూ ఉంటారు. స్టోరీ నడిచే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటది. అండ్ హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే జాతకాలు పిచ్చి అనమాట. సమ్ ఒక ఏజ్ వస్తే చనిపోతాడు, లేకపోతే తనకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుంటూ జాతకాలు నమ్ముతుంది అనమాట. దానివల్ల ఏంటంటే హీరోని చాలా పద్ధతిగా శ్రద్ధగా పెంచుతుంది. దానివల్ల హీరోని తిరిగి వస్తాడు అని చెప్పి అనుకుంటారు చాలా మంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాగ్ లోకి వస్తే అనికా సురేంద్రన్ నటించింది నందిని క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లోకి వస్తే తను ఒక ఇన్స్టిట్యూషన్ లో చదువుతుంటది. అదే మన పీటీ సార్, అదే మన హీరో ఏదైతే ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తాడో ఆ దాంట్లో చదువుతూ ఉంటది. అయితే తనకంటే ఒక ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తను ఆ ప్రాబ్లం రావడం వల్ల సమ్ అబ్యూజ్డ్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తను చనిపోదామని చెప్పి అనుకుంటది. చనిపోదామని చెప్పేసి వెళ్తూ ఉంటది. దాన్ని కాపాడడానికి హీరో తినింది ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఫాలో అవుతాడు. చూస్తే తన బిల్డింగ్ మీద దూకేద్దాం అనుకుంటది. హీరో కాపాడుతాడు. ఏమైందమ్మా అంటే సమ్ ఇలా గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ అని అబ్యూస్ చేశారు, దానివల్ల నేను చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటది. దానివల్ల హీరోని ఈ రోజు నుంచి నీకున్నానమ్మా, ఏమేమి ప్రాబ్లం ఉంటే చూసుకుంటాను, నీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు హీరో. ఆ హీరో వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ చూస్తే అనికా సురేంద్రన్, అదే నందిని అనే క్యారెక్టర్ ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోద్ది. చనిపోయిన తర్వాత తను ఒక లెటర్ రాసి చనిపోద్ది అనమాట. చనిపోయింది ఆ లెటర్ తీసుకెళ్లి ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ చైర్మన్ కి ఇస్తారు, పోలీస్ కానిస్టేబుల్. ఇదంతా హీరో ఫాలో అవుతూ కనిపెడతారు అనమాట. అయితే హీరో అనుకుంటాడు ఈ చైర్మన్ మొత్తం నడిపిస్తున్నాడు, ఈ చైర్మన్ నందిని అనే క్యారెక్టర్ ని చంపిస్తాడని చెప్పేసి హీరో అనుకుంటాడు. దానివల్ల హీరో వెళ్ళి అడుగుతాడు చైర్మన్, సార్ అలా ఎందుకు చాలా చంపారంటే ఆ చైర్మన్ నేనే చంపాను, అయితే చేస్తావు చేసుకో అన్నట్టు తను ఏదైతే లెటర్ ఉందో దాన్ని అదే కాల్ చేస్తాడు. కాల్ చేయడం వల్ల హీరో కోపం వచ్చేసి ఆ చైర్మన్ కొడతాడు. అది అక్కడ నుంచి ఒక పెద్ద కేసులా తయారయ్యి అప్పుడు వాళ్ళ మదర్ అనుకున్నట్టే వీడికి సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. తను అనుకోకుండా ఒక ప్రాబ్లం లో ఇరుక్కోవడం వల్ల వాళ్ళ మదర్ కు నచ్చదు అనమాట. వాళ్ళ మదర్ వచ్చి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, నీకేంటి అవసరం, నువ్వు నాతో వస్తావా రావా, మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటది. నేను ఎందుకు రావాలమ్మా, నేను రాను, నేను ఒకలా ఉంటానంటే అప్పుడు తను చెప్తుంది, ఒక నందినికే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళకి జరుగుతున్న ప్రాబ్లమ్ అది. మేము ప్రతిరోజు ప్రతి నిమిషం అబ్యూజింగ్ ఫేస్ చేస్తూనే ఉంటాం అంటూ ఒక జనరేషన్ మొత్తం చెప్తారన్నమాట. ఒక చిన్న పాప నుంచి వాళ్ళ మదర్ వరకు రోజు వాళ్ళ డైలీ లైఫ్ లో ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక చిన్న పాప వచ్చి చెప్పినప్పుడు హీరో రియాక్ట్ అయ్యి ఇప్పుడు చెప్పమ్మా నేను ఏం చేయాలి, ఇలా మీరు బాధపడుతూనే ఉంటారా, నేను ఇంకా రియాక్ట్ అవ్వకపోతే చెప్పు అని చెప్తే అప్పుడు ఓకే రియాక్ట్ అవుతుంది. దీని వాళ్ళ ఫాదర్ ఎవరైతే క్యారెక్టర్ ప్లే చేస్తారో ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమైనా వెళ్తారు. అయితే కంప్లైంట్ తీసుకోరు. దాని తర్వాత హీరోలు అడుగుతారు ఎందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు ఏదైతే చైర్మన్ అన్నాడో వచ్చేసి బెదిరింపిస్తాడు అనమాట. మీరు ఈ కంప్లైంట్ తీసుకుని నేను చంపేస్తానని చెప్పేసి. అదే టైంలో మీడియా అంతా ఎలక్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మన హీరో ఎవరైతే ఉన్నాడో ఈ హీరో మన హిప్హాప్ తమిళ్ తన ముందే సీఎం సెల్ లో కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వస్తాడు అనమాట. అయితే మీడియా అంతా ముందే అలర్ట్ అయిపోయి వచ్చేసి ఇలా జరిగింది అని చెప్పేసి ఎందుకు చంపారని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటారు. అదంతా ఓకే అని చెప్పేసి స్టోరీ నడుస్తూ ఉంటే ఈ మధ్యలో మెయిన్ హీరోయిన్ ఫాదర్ అని తన ఒక లాయర్ అనమాట. అయితే ఒక కేసు ఫైల్ చేసి మర్డర్ కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. అయితే కోర్టు హియరింగ్ కి వెళ్తారు. అక్కడ చూస్తే నందినిని చైర్మన్ చంపలేదు, అక్కడ పనిచేస్తున్న కుర్రోళ్ళకి చంపేశారని చెప్పేసి రాంగ్ స్టేట్మెంట్ చెప్పిస్తాడు వాళ్ళతోటి. అదంతా నమ్మిన జడ్జి చైర్మన్ చంపలేదని చెప్పేసి వీరి మీద కేసు ఫైల్ చేసి ఇంకా కేసు కొట్టలేదని చూస్తే అప్పుడు మన హీరో అయితే ఎవరైతే ఉన్నారో సరే ఎందుకు కేసు కొట్టేస్తున్నారు, మీకు ఎవిడెన్స్ లేదా కదా అని చెప్పేసి అయితే అడుగుతాడు. అయితే ఎవిడెన్స్ ఉంటే చూపించగా నేను ఎందుకు కేసు కొట్టేస్తానంటే అప్పుడు చెప్తారు స్టోరీ. యాక్చువల్ గా ఏదైతే నందిని క్యారెక్టర్ ఉందో
ఆ నందిని క్యారెక్టర్ని ఆ చైర్మన్ అబ్యూస్ చేస్తాడు. అబ్యూస్ చేయడం వల్ల నందిని చనిపోదాం అనుకుంటుంది. అప్పుడు హీరోలు కాపాడుతాడు. అలా కాపాడినప్పుడు సరే నువ్వు చావద్దమ్మా, వాడికి ఒక గుణపాఠం చెప్దామని చెప్పి ఒక ప్లాన్ చేసి ఒక ఫేక్ బాడీ క్రియేట్ చేసి ఒక ఫేస్ డెత్ క్రియేట్ చేసి ఇదంతా స్టోరీ నడిపిస్తుంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ట్విస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ నందిని ఏదైతే క్యారెక్టర్ ఉందో తనకు చనిపోతే బతికే ఉంటది. ఆ లాస్ట్ మినిట్ లో కోర్టులోకి వచ్చి తనని చనిపోలేస్తారు. ఇలా సాక్ష్యం చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్న గర్ల్స్ అందరూ వచ్చి నేను అబ్యూజింగ్ జరుగుతుంది ఈ కాలేజ్ లో లేకపోతే ఈ చైర్మన్ వల్ల అని చెప్తూ ఉంటాడు. ఇదే యాక్చువల్ స్టోరీ ఫ్రెండ్స్. లాస్ట్ లో అయితే ఆ చైర్మన్ కేసేస్తారు. ఆ చైర్మన్ కి కేసేస్తారు, తను తీసుకొని జైల్లో పెట్టేస్తారు. ఇంక స్టోరీ అయిపోయింది. మన హీరోకి కూడా ఒక 6 months కేసేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కోర్ట్ టైం వేస్ట్ చేసినందుకు. ఇంకా సినిమా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే స్టోరీ. యాక్చువల్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైతే నాకైతే స్టోరీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న ఈ అకృత్యాల గురించి కానీ లేకపోతే అబ్యూజింగ్ గురించి కానీ చాలా డీటెయిలింగ్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. నాకైతే కొత్తగా ఉన్న పాయింట్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేసినట్టు అనిపించింది. నాకైతే చాలా నచ్చింది సినిమా. ఎందుకంటే చూసేందుకు చెప్పడానికి మాటలు కూడా బాగున్నాయి. చూడడానికి సినిమా కూడా నాకు చాలా నీట్ గా అనిపించింది. అంటే కొత్త తరహాలో ఒక సినిమాని తీసుకొచ్చాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ కొత్త తరహాలో చూపించినందుకు నాకు బాగా నచ్చింది. ఆయన క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. క్లైమాక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఈ మూవీకి ఒక 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Subscribe Babu Badkis for more videos and content. And thanks for watching.